అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. రీసెంట్గా కొరియన్ సిరీస్ కూడా వచ్చింది, నెత్తి మీద లైన్స్ కనిపిస్తామంతే. నేను అంటే ఇది 1 year బ్యాక్ మనం చేసాం సినిమా. కరెక్ట్ 1 year బ్యాక్ షూట్ స్టార్ట్ చేసాము. ఏ సిరీస్ ఇది దట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు నా క్యూరియాసిటీ. ఓకే చూడదు. అదేంటంటే ఎఫ్ఐఆర్స్ ఎవరికి ఉన్నాయా, ఎవరెవరికి ఎఫ్ఐఆర్ ఉందో వాళ్ళందరికీ ఒక ట్రైలర్ చూసా. ఓకే ట్రైలర్ చూసా. వెళ్ళి అవతల వాళ్ళకి కనెక్ట్ అవుతా ఉంటుంది అన్నట్టు. ట్రైలర్ చూసా అంటే వచ్చేటప్పటికి ఒక పెద్ద మొత్తం ఊరంతా కనిపిస్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు మాకు 2 విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, మేము చేసిన ఒరిజినల్ థాట్ని వేరే కొరియన్ లాంగ్వేజ్కు వేరే ఇంగ్లీష్ మూవీలా లైన్ ఉంది అని అంటున్నందుకు బాధపడాలా, లేకపోతే మనం కొరియన్ రేంజ్లో ఆలోచిస్తున్నాము, ఒక హాలీవుడ్ రేంజ్లో ఆలోచిస్తున్నాము అని సంతోషపడాలా అర్థం కావట్లేదు. నీకు ఏది కంటెంట్ పంపితే అది చేయ బ్రో. అంటే ఆనందపడ్డా కంటెంట్ ఆనందపడ్డా. ఒక ఫ్రెష్ థాట్తో ఏదైనా ట్రై చేస్తే కూడా ఇప్పుడు ఏదో కొరియన్ థాట్ ఏదో వచ్చిందని చెప్పి దాన్ని కనెక్ట్ చేసుకుంటా అంటే ఇంకా ఏం చేయలేము దాన్ని. అంటే ఇది ఏమవుతుందంటే జనాలు కంపేర్ మిమ్మల్ని అనట్లేదు, ఈవెన్ జనాలు కూడా ఇట్స్ నాట్ లైక్ డీవినింగ్ ద పంతే. అంటే ఓకే అది అలా చూసాం కదా, ఇప్పుడు అక్కడ చూసినంత కూడా ఇల్లీగల్ అఫైర్స్ కైండ్ అవుతాం, ఇక్కడ వచ్చేటప్పటికి ఆయుష్. సో అది జనాలు నేను బాగా నమ్మేది ఏంటంటే ద ప్రజెంటేషన్. ఇప్పుడు మహాభారతంని తీసుకొనే దళపతి అనే మూవీ చేశారు. అంత పెద్ద లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారు, ఒక కర్ణుడు, ఒక దుర్యోధనుడు, మధ్యలో అర్జునుడు, ఈ 3 క్యారెక్టర్స్ని ప్లే చేసుకుంటూ రజనీకాంత్ గారు, మమ్మూటి, అంటే లైక్ లైన్ అదే కావచ్చు, దాన్ని కాంటెంపరీగా తీసుకొని ఒక ట్రీట్మెంట్ విధంగా. సేమ్ థింగ్ గోస్ విత్ రాజనీతి అనే హిందీ మూవీ. సో అలా అంటే బేసిక్ లైన్ ఒకటి ఉంటుండొచ్చు, దాన్ని మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది డిఫర్స్. సో